ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 47వ శ్లోక వివరణ. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా హంత్రి నిష్పాప పాపనాశిని. ముందుగా నిశ్చింత. చింత అంటే విచారము, దుఃఖము. ఏ విధమైన చింతలు లేని నిశ్చింతే అమ్మవారు శ్రీదేవి. చింత అనేది దైవం పైన ఉంటే ధ్యానం అవుతుంది, చదువు పైన ఉంటే శ్రద్ధ అవుతుంది, కుటుంబం పైన ఉంటే బాధ్యత అవుతుంది, సమాజం పట్ల ఉంటే వ్యక్తిత్వ వికాసం, సామాజిక దృక్పథం అవుతుంది, వృత్తి వ్యాపారాల పట్ల ఉంటే అభివృద్ధి అవుతుంది. ఈ రకమైన చింత దైవాన్ని దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న మీరు మీ కుటుంబానికి, సమాజానికి మార్గదర్శనం అవుతారు. ఇదే చింత పరాయి ధనము, పరాయి స్త్రీ, పరాయి వారి కీర్తి, అంతస్తు పైన ఉంటే పతనానికి దారితీస్తుంది, అపకీర్తి కూడా వస్తుంది. దుష్టగ్రహాలు వారిలో నివాసం ఉండి దైవానుగ్రహం దొరకక నిశ్చింతగా ఉండలేరు. మనది కాని వాటిపై మనస్సు వెళ్ళకూడదు, చింత ఉండకూడదు. మనకి దైవం అనుగ్రహించిన దాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఏ విధమైన చింతలు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిరహంకార. ఏ విధమైన అహంకారం లేనిది అని అర్థం. నేనే చేస్తున్నాను, నేను మటుకే చేయగలను అనుకుంటే అది అహంకారం అంటారు. ఈ నేను అనేది దైవం నడిపించేది కూడా ఆ శక్తే. అయితే ఆలోచన శక్తిని, బుద్ధిని ఆ జగన్మాత జీవుడికే అప్పగించింది. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపరలోకంలో నిర్ణయిస్తుంది. నీ ఆలోచన విధానంలో సత్యం, న్యాయం, ధర్మం ఉంటే నీ బుద్ధికి తగ్గట్టు ఆ దైవం నీకు తోడుగా నడుస్తుంది. అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి ఈర్ష్యతో నిండిపోతే దుష్టశక్తి నీ వెంటే నడుస్తుంది. దైవశక్తి, దుష్టశక్తి రెండూ ఉంటాయా అని అనుకోవచ్చు, కానీ ఉంటుంది. ఒక వస్తువు నాణ్యంగా తయారు చేయాలంటే దానిలో మలినం తీసేయాలి. అలాంటి మలినమే ఈ దుష్టశక్తి. వెలుగు, చీకటి రెండూ ఎంత సత్యమో, అలాగే మంచి, చెడు రెండూ ఉండటం ఎంత సత్యమో, పగలు, రాత్రి, స్వర్గం, నరకం ఎంత సత్యమో, దుష్టశక్తి ఉంది అన్నది కూడా అంతే సత్యం. ఈ దుష్టశక్తి అహంకార అహంభావాల్ని ఆశ్రయం చేసుకొని ఉంటుందన్నమాట. అది వదిలించుకుంటేనే దుష్టశక్తి దైవశక్తిగా రూపాంతరం చెంది నిన్ను అనుగ్రహిస్తుంది. ఏ విధమైన అహంకారం లేనిది అని ఈ నామానికి అర్థం. ఆ తర్వాతి నామం నిర్మోహ. అంటే మోహం అంటే భ్రాంతి. ఎటువంటి మోహం లేనిది ఆ తల్లి శ్రీదేవి అని అర్థం. యథార్థం తెలియనప్పుడు విపరీత అర్థాలు, విచిత్ర భావాలు కలగడమే మోహం. బంగారు లేడీ ఉండడానికి అవకాశమే లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని సీతమ్మకు అనిపించడం అనేది మోహం అంటే భ్రాంతి అనే దాని కిందికే వస్తుందన్నమాట. ఈ మోహం అనేది ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది. మోహం అనే మాయతో ఏదైనా చేస్తారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇదంతా మాయనే, శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోతుంది. మరణం తప్పదని తెలిసినా చివరి వరకు దేహంపై మోహం పోదు. కాబట్టి ఎవరైనా మాయను జయించామంటే అది సత్యం కాదు. మాయను తెలుసుకొని జీవిస్తున్నాం అనేదే సత్యం. మన మోహం న్యాయబద్ధమైతే జీవిత ధర్మాన్ని ఆచరించినట్లు. అందువల్ల మనం ఏ దశలో, ఏ వయసు వారైనా నిత్య కర్మలు ఆచరిస్తూ సాధన చేసుకుంటూ ఉంటే మాయలో బతుకుతున్నా మాయకు లోను కాకుండా ఉండటం అలవాటవుతుంది. అలా ఉండాలంటే దైవాన్ని, సద్గురువును ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక అన్వేషణలో తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎటువంటి మాయకు లొంగనిది, అవగాహనలో పొరపాటు లేనిది శ్రీదేవి అని ఈ నామానికి అర్థం. ఇకపోతే మోహనాశిని అంటే మోహాన్ని నశింపచేయున్నది అని అర్థం. పరమేశ్వరికి మోహం లేదు. తనను ఆశ్రయించిన వారి మోహాన్ని కూడా నాశనం చేస్తుంది. రాగద్వేషాలన్నీ మోహం వల్లే కలుగుతాయి.
మానవుడు ఎంత విఘ్నుడు అయినప్పటికీ మోహం అతన్ని కప్పేస్తూ ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుణ్ణి మోహం కప్పేసి వీరంతా తనవారే అనే భ్రాంతి కలిగిందనమాట. భగవానుడి గీతోపదేశంతో ఆ మాయ అర్జున్ నుండి తొలగిపోయింది. మోహము సర్వనాశనకారి. పరమేశ్వరి మోహనాశిని, జ్ఞానస్వరూపిణి. మోహించడంలో మీకు ఒక ఆశ ఉండొచ్చు, దక్కించుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఇదే తపనగా మారి భగవంతునిపైన ఉన్నప్పుడు అది అక్కడ నిస్వార్థమైన ప్రేమ మటుకే ఉంటుంది. అటువంటి భక్తులకు ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడు. అతని చుట్టూ అలుముకున్న మాయ మొత్తం జీవాత్మ పరమాత్మగా మారిపోయి అందంగా ఉంటుంది. నిజమైన సమ్మోహమైన రూపము పరమాత్మ. అది గ్రహించగలిగితే మన మోహం దైవాన్ని ధ్యానిస్తే ప్రకృతిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి అందంలో వింతగా అద్భుతంగా దైవమే దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఆ తల్లి సాధన చేసే భక్తుల్లో మోహాన్ని వదిలించి ప్రతి అణువులో దైవాన్ని దర్శించే శక్తి ఇస్తుందన్నమాట. మోహాన్ని పోగొట్టినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిర్మమ మమతాహంత్రి. జగన్మాత అయిన ఆ తల్లి శ్రీదేవి సాధకులకు మమకారమును తొలగించున్నది అని అర్థం. ఈ శరీరంపై మమకారం పోవడం అంటే ఇది శాశ్వతం కాదని తెలుసుకొని జీవించాలి. అంతేకాని దేహాన్ని ద్వేషించమని కాదు. మోక్షం కావాలన్నా, ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్లాలన్నా దేహం ఉండగానే అది సాధ్యమవుతుంది. దేహానికి ప్రాణంతో పని లేదు, అది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ తాను ఏది సాధించాలన్నా దేహాన్ని ఆధారంగా తీసుకుంటుందన్నమాట. ఈ ప్రాణం అనేది ఎంతో స్వార్థబుద్ధి కలిగి ఉంటుంది. ఎలా అంటే శరీరానికి తట్టుకునే శక్తి ఉన్నంత వరకు దేహాన్ని విడిచి వెళ్ళదు. శరీరంలో ఎప్పుడైతే ప్రక్రియ బలహీనపడ్డా లేదా ఏదైనా ప్రమాదంలో తీవ్రమైన గాయాలు అయినా శరీరం తట్టుకునే వరకే ఆ ప్రాణము ఉంటుంది. ఎప్పుడైతే దేహం బలహీనపడుతుందో అప్పుడు విడిచి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయే జీవాత్మ నీవే. అలా విడిచి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది అది శాశ్వతం కాదు అని, నీవు వేరుపడ్డావు అని. అప్పుడే ఆత్మఘోష మొదలవుతుంది. అందుకే దేహం ఉండగానే ఆధ్యాత్మిక సాధనకు ప్రయత్నం చేయాలి. ఏ కారణం లేకుండా పుట్టుక ఉండదు. ఆ కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీవు ఈ దేహాన్ని ధరించానన్న భావన బలపడుతుందో అప్పుడు శరీరం ధ్యానంలో తేలికపడుతుంది, ఏకాగ్రత కూడా కలుగుతుంది. దేహంతో ఉన్న బంధాలన్నీ శరీరం ఉన్నంతవరకే. దేహంతో ప్రాణంకు ఉన్న బంధం శరీరంలో శక్తి ఉన్నంతవరకే. ఈ శక్తి రూపంలో ఉన్న దేవిని ఆసరాగా తీసుకొని ఆరాధించాలి. అప్పుడు జీవిత పరమార్థం బోధపడుతుంది. ఐహిక సుఖాల మీద మమకారం కూడా నశిస్తుంది. ఒక పాత్రలో పానకం ఉంటే ఆ పాత్ర దాని రుచి ఎరగదు. ఆ పానకం ఉండడానికి ఒక ఆధారంగా మాత్రమే ఆ పాత్ర ఉంటుంది. అంతే. అలాగే దేహంతో ఉన్న బంధాల పట్ల బాధ్యత ఉండాలి, కానీ మమకారంతో మాయకు వశం కాకూడదు. మమకారాన్ని పోగొట్టినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిష్పాప అంటే పాపం లేనటువంటిది అని అర్థం. ఈ పాపం అనేది 2 రకాలు. ఒకటి భౌతికము, మానసికం. శారీరకంగా హింసిస్తే వచ్చే పాపము భౌతికం అన్నమాట. మనసుకు కష్టం కలిగించి హింసిస్తే అది వచ్చే పాపం మానసికం. మానసికంగా ఒకరిని హింసించాలని స్మరించినా అది మానసిక పాపం క్రిందికే వస్తుంది. హింసించడం మటుకే కాదు, అది చూసి మనం మౌనంగా ఉండటము, తప్పు చేసిన వారు మన వారైతే వారిని సమర్థించడము, నిజం తెలుసుకోకుండా నిందించడము, అనుమానించడము, కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకపోవడము, చేసిన మేలును మర్చిపోవడము, దీనులైన పేదల ముందు దర్పాన్ని చూపడము, గురువులను, పూజ్యులను, తల్లిదండ్రులను అగౌరవపరచడము, అతిథి ముందు కూర్చొని వారిని వదిలేసి మనం భోంచేయడము, పితృ రుణము, ఋషి రుణము, దైవ రుణము ఇవన్నీ తీర్చకపోవడము, ఇంకా ఫలితం ఆశించి సహాయం చేయడము, మనది కాని దాన్ని ఆశించడము, తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడడం, ఇవన్నీ కూడా పాపాల కిందకే వస్తాయి. తెలియక చేసే పాపాలు ఎన్నో ఉంటాయి.
కనీసము తెలిసి పాపం చేయకుండా ఉండాలి. అన్నదానం చేస్తూ ఉండాలి, ఉపవాస నియమాలు పాటించాలి, పక్షులు జంతువులకి ముఖ్యంగా ఆవుకి, వీధిలో కాపలా ఉన్న కుక్కలకి ఆహారం ఇస్తూ ఉండాలి. ఇది ఎన్నో కష్టాలకి పరిహారం అవుతుందన్నమాట. అమ్మను శరణు వేడుకున్న వారికి ఆ తల్లి పాపభారాన్ని తగ్గిస్తుంది. లలితా సహస్రనామం నిత్యం పారాయణ చేసేవారికి ఎటువంటి కష్టాన్ని అయినా దాటగల శక్తిని, ధైర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఏ విధమైన పాపము లేనిది అంటే ఎటువంటి పాపము లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము పాపనాశిని, పాపమును నశింపచేయునది అని అర్థం. పూజ, ధ్యానము, దానము, వ్రతము వల్ల కొంత పాప భారము మనకు తగ్గుతుంది. కానీ అవే మళ్ళీ చేస్తూ పోతే అదే పెద్ద శిక్ష అవుతుంది. మనం ఇప్పుడు ఈ లలితానామం యొక్క పదానికి అర్థం తెలుసుకుంటాం. చాలా ముఖ్యమైనదన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసిన పాపాలు గంగలో మునిగి పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే గంగమ్మ తల్లి ఒకసారి పరమేశ్వరుని అడిగిందట, అందరి పాపం నేను తీసుకుంటున్నాను కదా, మరి నాకు అంటిన పాపం ఎలా పోతుంది స్వామి అని ఆ తల్లి అడిగిందట. అప్పుడు పరమేశ్వరుడు లలితోపాసకులు అనగా లలితా సహస్రనామ జపాన్ని నిత్యం పారాయణ చేసే వాళ్ళు గంగలో మునిగితే నీకు అంటిన పాపాలు పోతాయి అన్నారట స్వామి. అంటే లలితా సహస్రనామానికి అంత మహిమ ఉంటుంది. నిత్యం లలితానామం జపించడం వల్ల పాప పరిహారం అవుతుంది. మనం పాపకార్యాలు చేయకుండా చేసి మన పాపాలను నాశనం చేసేది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.